శృంగారంలో పాల్గొనే ముందు ఇలా చేశారంటే మీ భార్య ఆగమన్నా ఆగదు. శృంగారంలో పాల్గొనే ముందు పురుషుడు అంటే భర్త ఇలా చేస్తే భార్య ఆగమన్నా ఆగదు. ఇలా చేస్తే ఫోర్ ప్లే చేసి ఆవిడ్ని లైంగికంగా బాగా ప్రేరేపించాలి. లైంగిక ప్రేరేపించడం ఎలాగా? ముందు అసలు బెడ్ మీదకి వెళ్ళాక ఫస్ట్ ఏం చేయాలంటే రొమాంటిక్ టాక్. ఆ రొమాంటిక్ టాక్ అంటే శృంగారపరమైన సంభాషణ కావాలి. శృంగారపరమైన సంభాషణల్లో మగవాడు ఆమెను అబ్బా నీ మొహం చూస్తుంటే ఎంత మూడు చేస్తుందో, నువ్వు ఎంత బాగున్నావు, అబ్బా నీ చర్మం వండర్ఫుల్, యాక్చువల్లీ ఈ టెక్స్చర్ చెప్పనవసరంలా చాలా బాగుంది, అసలు నీ బాడీ నీ ఫిగర్ ఉందే చెప్పలేతుంది, ఓ నువ్వు నీ అందం ఇంత అంత కాదు, ఇప్పుడు మాత్రం నువ్వు మరీ సెక్సీగా కనబడుతున్నావు, రంభలాగా ఉన్నావు అని ముందు ఆవిడ్ని కొద్ది పోడేసేసరే ఆ రొమాంటిక్ టాక్తో ఆమెలో ముందు అతని మీద ఒక చక్కని అభిప్రాయం పడుతుంది. ప్రేమనండి లేదా లైంగికపరమైన భావం కానండి అన్నీ కలుగుతాయి. అది కలిగిన తర్వాత నిదానంగా దగ్గర తీసుకుని ఇలాగా రొమాంటిక్ టచ్ అనేది సెక్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్, అంటే భాగం. శృంగారంలో దీని శృంగార క్రీడ అన్న రతి క్రీడ. శృంగారం అనేది ఒక క్రీడ. ఆ రతి క్రీడలో టచ్కి చాలా ఇంపార్టెన్స్. ఆ టచ్ ఏంటి అంటే చెయ్యి ఇలాగ నిగారం అలాగే అలా బొగ్గల నుదురుని ఇలా అంటున్నాం. ఇలా అంటుంటే ఎప్పుడైతే లైంగిక ప్రేరణ కలుగుతుందో వాళ్ళలో, మాటలతో శ్రాంగి ప్రేరణ కలుగుతుందో, ఈ టచ్తో ఇంకా క్లైమాక్స్ పెరుగుతుంది, క్లైమాక్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంచేత ముందు టాక్ తర్వాత టచ్ తర్వాత ఇక అయిపోయిందా, ఇక చక్కని ముద్దులు పెట్టుకోవడం. ముద్దులు పెట్టుకున్నట్టయితే పెదాల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తుంటే చెప్పలేనంట థ్రిల్. ఆ ముద్దు పెదాల మీదే కాదు, పెదాల మీద ముద్దు ఎందుకు వస్తుంది? ఇక్కడ అన్ని కామనాలు ఉంటాయి, మగవాడుకుంటే ఆడవాడుకుంటాయి. ఆ కామనాలన్నీ కూడా ప్రేరేపితం అవుతాయి, బాగా చక్కగా ప్రేరణ పొందుతాయి, మూడ్ని ఎలివేట్ చేస్తాయి. శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్, వాటిని లవ్ హార్మోన్స్ ఉంటాం, ఒక్కసారి అవి పెరిగిపోతే మన మూడు తీసుకొచ్చేస్తాయి, బాగా మంచి మూడు తీసుకొస్తాయి. మనిషికి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయికి కానీ మూడ్ పెరగాలంటే, మంచి మూడ్లోకి రావాలంటే, ఫామ్లోకి రావాలంటే కావాల్సినంటే ఫీల్ గుడ్ హార్మోన్స్. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది ఎలా పెరుగుతాయంటే టచ్ ద్వారా పెరుగుతాయి, కిస్ ద్వారా పెరుగుతాయి. కిస్ అది డీప్ కిస్ అయితే ఇంకా ఇదిగా ఉంటుంది, చెప్పలేంత ఇంకా మైకం కమ్మేస్తుంది. అది అయిపోయాక ఆ కిస్ అయిపోయాక తర్వాత రొమ్ముల మీద ఆ రొమ్ములే చనుమనలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే కామనాలన్నీ కూడా జువ్వుమంటాయి. ఇంకా అది అయిపోయాక క్లైటోరిస్ ఉంటుంది, స్త్రీలకి యోని శీర్షం అంటారు. అది యోని దగ్గర పై భాగంలో ఉంటుంది. అది జస్ట్ ఇలా ఉంటుంది. మామూలుగా కనబడదు పైకి, కానీ బఠానీ గింజంతా ఇలా ఫింగర్స్ ఇలా ఉంటుంటే యోని పై భాగంలో ఆ బఠానీ గింజంత యోని శీర్షం అంటే క్లైటోరిస్ అనేది వేసిన గింజంత పెద్దదైపోతుంది. మగవాడికి ఎలా అయితే సెక్స్ పరమైన కోరిక కలిగితే, ఎలా అయితే మగవాడికి నాకు ఒక రకమైన అంగస్తంభన కలిగి మంచి మూడు వచ్చి ఆగలేకపోతాడో, ఆ రంగా ఆడవాళ్ళకి ఆ రంగా క్లైటోరిస్ అది అది కూడా రేజ్ అయిపోతుంది. అంటే ఆ మగవాళ్ళలో పురుషాంగం అంటే ఆడవాళ్ళు క్లైటోరిస్ ఉందన్నమాట. ఇంక అంతటా అయిపోయిందా? లోపల యోని రంధ్రం దగ్గర వేలుపెట్టి వేలుపెట్టి చెప్తుంటే అక్కడ కామనాళ్ళన్నీ కూడా మంచిగా పెరిగిపోతాయి. ఆ పైన లోపల ఒక్క అంగుళాల లోపల యోని పై భాగంలో జీ స్పాట్ అని ఉంటుంది. మొదట్లో అక్కడ ఏముండదు, ఫ్లాట్గా ఉంటుంది. కానీ ఫింగర్ పెట్టుకుని ఈ లోపల పొనిచేసి ఇలా అంటుంటే అక్కడ అంతవరకు ఏమీ లేనిది చింతపెక్కంత హార్డ్గా తయారవుతుంది. అంటే యోని పై భాగంలో
అక్కడ కామనలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి, అవన్నీ కూడా బాగా ఉబ్బుతాయి, కామనాలు విజృంభిస్తాయి. ఇంకా ఆ టైంలో జీ స్పాట్ని ప్రేరేపిస్తే ఇక చెప్పనవాడు కదా, పైకి లాగేసుకుంటుంది. చేసే చేసే చేయి చేయి అని ఊరుకుంటుంది. ఆగలేదు, ఇక ఆగలేదు. ఇలా చేస్తే ఆమె ఇక ఆగలేదు. ఇంకా మూడు ఫుల్గా వచ్చేస్తుంది. ఆ ఫుల్ అంచేత అలా చేసి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఇలా చేస్తే తనక చెప్పనాలువి కానంత ఫీలింగ్. అంటే ముద్దు అది కావాల్సిన ఏంటి? రొమాంటిక్ టచ్, రొమాంటిక్ తర్వాత రొమాంటిక్ కిస్, తర్వాత రొమాంటిక్గా మొత్తం క్లైటోస్ స్టిమ్యులేట్ చేయడం, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం. అప్పుడు చేసి ఆవిడ కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఆ చనుమలు చేస్తే ఇక పైకి లాగేసుకుని సెక్స్ అప్పుడు స్ట్రోక్స్ ఇస్తుంటే ఇక ఆవిడ మైకంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆవిడ ముఖంలో చూస్తే ఫేస్లో ఉన్నటువంటి కండరాలన్నీ, ముఖంలో ఫేస్లో దాదాపు 70 కండరాలు ఉంటాయి, చిన్న చిన్న కండరాలు, 70 కండరాలు. అవన్నీ ముఖం అంతా కూడా ఇలాగ ముడిచిపోయి కనబడుతుంది. బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది. ఆవిడ కాళ్ళు బోర్ల వెల్లికలా పడుకుంటే ఉన్న యాంకిల్ కింద మురిగి ఇలా గట్టిగా బెడ్లో నొక్కుంటాయి. పాదం ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్టెంట్ అయిపోతుంది. మొత్తం బాడీలో కండరాలన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి. పైగా ఒంటి మీద ఇక ఛార్జ్లో చూస్తే చెమటలు కూడా కొద్ది చెమటలు పట్టేస్తాయి. బాడీ హీట్ ఎక్కిపోతుంది. ఇక అంచేత ఎప్పుడైతే క్లైటో స్టిమ్యులేషను, జీ స్పాట్ స్టిమ్యులేషన్ చేస్తారో ఇంకా ఆగమన్నా ఆగదు. ఇంకా మగవాడికి ఆగుదాం, ఇంకోసేపు చేయని, ఇంకొద్దిసేపు చేయమంటే కుదరదు. దానికి ఆగలేదు. కాంట్ దానికి సెక్స్ చేసి ఆ స్ట్రోక్స్ ఇస్తే తప్ప ఆమె ఆగలేదు అన్నమాట. అంచేత కావాల్సిన ప్రతి మగవాడికి స్త్రీతో చక్కని ఆవిడకి ఆ సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వాలంటే ఫోర్ ప్లేలో ఏవి ప్రేరేపించాలనేది మగవాడికి తెలుసుండాలి. మగవాడికి తెలుస్తున్నట్లయితే చక్కగా వాడు ఆమెను ప్రేరేపిస్తాడు, ఆమె మూడు ఎలివేట్ చేస్తాడు, ఆమెలో ఫీల్ గుడ్ హార్మోన్స్ పెంచుతాడు. డోపమైన్ వస్తుంది, ఆక్సిటోసిన్ వస్తుంది, సెరటోనిన్ వస్తుంది, ఎండార్ఫిన్స్ వస్తాయి. చివరికి లాస్ట్ క్లైమాక్స్లో ఎండార్ఫిన్స్ వస్తే అప్పుడు చూడండి చక్కగా చాలా క్లైమాక్స్ చెప్పని అనిరుచనీయమైన అంటే అనుభూతి కలుగుతుందన్నమాట. అంచేత ఆమెకి ఇలా చేస్తే ఆవిడ ఇంకా ఆగలేదు అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ టచ్ ద్వారా క్లైటోస్ చేసి జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేసేసరికల్లా ఆవిడకి ఆగలేదు. అంటే అది ఆగలేకపోవడం అంటే ఆ జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయాలి. చేసినట్టయితే ఇంకా గట్టి ఆవిడ ఎక్కడ లేని దీంతో మగవాడిని గట్టిగా కౌగిలించేసుకుంటాడు.